రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం తిరంగా యాత్ర. ఈ రోజు తిరంగా యాత్ర కొనసాగబోతుంది. సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్యలో ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు తిరంగా యాత్రకు సంబంధించి కూడా వివరాలన్నీ చూసుకున్నట్లయితే ఈ రోజు 10,000 మంది వచ్చే అవకాశం ఉంది. ఈ తిరంగా యాత్రకి సుమారు 10,000 మంది ప్రజలు, అభిమానులు, స్టూడెంట్స్ అందరూ కలిసి హాజరవబోతున్నారు. అలాగే ఇందిరాగాంధీ స్టేడియం నుండి ఈ తిరంగా యాత్ర అయితే కొనసాగబోతుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో అండ్ సైనికులకి నివాళులు అర్పిస్తూ వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళ కుటుంబాలకి సంఘీభావం తెలియజేస్తూ కూడా ఈ తిరంగా యాత్రను అయితే కొనసాగిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో, అలాగే ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఈ తిరంగా యాత్ర కూడా మొత్తం నిర్వహిస్తున్నారు. ఈ తిరంగా యాత్రకి సంబంధించి కూడా మొత్తం ఏర్పాట్లన్నీ ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియం అంతా కూడా ఆ ఏర్పాట్లతో నిండిపోయి ఉన్నారు. అలాగే పోలీసు బందోబస్తు కూడా ఇప్పటికే డీసీపీ సరిత, అలాగే ఏసీపీ దామోదర్ కూడా ఇప్పటికే పోలీస్ బందోబస్తు గురించి, ఏర్పాట్ల గురించి కూడా మెగా9 కి వెల్లడించడం జరిగింది. అలాగే ఇందిరాగాంధీ స్టేడియం చుట్టూ కూడా పూర్తిగా పకడ్బందీగా పోలీసులు బందోబస్తు అయితే కొనసాగుతూ ఉంది. సాయంత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటి నుంచే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సుమారు 2,000 మంది సిబ్బంది అయితే, పోలీస్ సిబ్బంది అయితే దీనికి బందోబస్తు కాస్తూ ఉన్నారు. అలాగే ఈ డివైడర్లకు సంబంధించి కూడా డివైడర్లు అటు నుంచి ఇటు కూడా అన్ని గట్టిగా బారికేడ్లు కూడా నిర్వహిస్తున్నారు. అటువైపు వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇటువైపు దాటకుండా కూడా వాళ్ళు గట్టి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఇందిరాగాంధీ స్టేడియం నిన్న వర్షం పడింది కాబట్టి వర్షం పడితే ఆల్రెడీ మట్టి కూడా వాళ్ళు చదును చేసి దాని వర్షం నీళ్లు ఏదైతే నిలిచిపోయి ఉన్నాయో దాన్ని కూడా చదును చేసి ఏర్పాట్లన్నీ కూడా చాలా త్వరగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి, ఈవినింగే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోవాలి కాబట్టి. అలాగే సీఎం, డిప్యూటీ సీఎం హాజరబోతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తిరంగా యాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మంత్రి ఆధ్వర్యంలో, అలాగే ఒక్కొక్క జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ తిరంగా యాత్రను అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపులు కూడా జరిగినాయి. సాయంత్రం 5 గంటల నుండి కూడా పూర్తిగా బందర్ రోడ్డు కూడా బ్లాక్ అవనుంది. ఇక్కడ నుంచి బెన్ సర్కిల్ వరకు సుమారు 2 కిలోమీటర్ల ఆధ్వర్యంలో ఈ తిరంగా యాత్ర కొనసాగుతుంది కాబట్టి 2 కిలోమీటర్ల వరకు కూడా ఏ వెహికల్ ని కూడా అలౌ చేయని పరిస్థితి అయితే నెలకొంది. వెహికల్ అన్ని కూడా ఇప్పటికే దారి మళ్లిస్తున్న పరిస్థితి నెలకొంది. సాయంత్రం పూర్తిగా బందర్ రోడ్డు కూడా పూర్తిగా బ్లాక్ అయ్యే పరిస్థితి నెలకొంది. అలాగే లైట్లు గానీ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా మనం చూడొచ్చు. జాతీయ జెండాతో బందర్ రోడ్డు అంతా కూడా ముస్తాబై ఉంది అని చెప్పుకోవచ్చు. జాతీయ జెండాలతో సైనికులకి నివాళులు అర్పిస్తూ సైనికుల్ని మనం పూర్తిగా సైనికుల కోసం చేస్తున్నాం కాబట్టి దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దేశం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రతిష్టాత్మకమైన నిర్ణయం కాబట్టి కూడా తిరంగా జెండాతో కూడా మనం చూడొచ్చు. చాలా 2 కిలోమీటర్ల వరకు కూడా ఇక్కడి నుంచి కూడా బెన్ సర్కిల్ వరకు కూడా ఈ తిరంగా జెండా అయితే మనకి కనిపిస్తుంది. 3 రంగుల జెండా కూడా మొత్తం బందర్ రోడ్డు అంతా నిండిపోయి ఉంది. అలాగే ట్రాఫిక్ మళ్లింపులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. బందర్ రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోతుంది కాబట్టి ఇప్పటికే వాళ్ళని దారి మళ్లించడం కూడా చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు కాస్తూ ఉన్నారు ట్రాఫిక్ ను మళ్లించడం విషయంలో. అలాగే ఈ బందర్ రోడ్డుకి రానివ్వకుండా అటు రమేష్ హాస్పిటల్ సైడ్ అంటే వారధి సైడ్ కానీ, లేదంటే ఏలూరు రోడ్డు సైడ్ కానీ, అలాగే రావులపేట సైడ్ కానీ పూర్తిగా వాహనాల్ని మళ్లించే పరిస్థితి అయితే నెలకొంది. పూర్తిగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గట్టి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా. అలాగే డీసీపీ సరిత మెగా9 కి వెల్లడించినట్లు ఆవిడ జాతీయ జెండా కనీసం కింద పడ్డా ఊరుకునే పరిస్థితి లేదని కూడా చిన్నపిల్లలకి సుమారు చాలా మంది కూడా జాతీయ జెండాలను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జాతీయ జెండాలతో ఈ ప్రోగ్రామ్ అంతా బందర్ రోడ్ అంతా కూడా రెపరెపలాడుతూ ఉండాలని కూడా వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ జెండాలు ఎక్కడ ఎవరు పడేసినా తీసి పక్కన పెట్టే బాధ్యత కూడా పోలీసులు తీసుకోవాలని ఇప్పటికే ఆవిడ పోలీసులకు సూచించడం జరిగింది. చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అన్ని కూడా ఎక్కడ కూడా చాలా మంది కొన్ని అవాంఛనీయ సంఘటనలు చేస్తూ ఉంటారు. వాటర్ ప్యాకెట్లు ఇచ్చడం కానీ, చాలా మంది కొంచెం తుంటరి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాటిని కూడా వాళ్ళు అవాయిడ్ చేయడం చాలా జాగ్రత్తగా తీసుకోవాలని కూడా ఇప్పటికే డీసీపీ సరిత కూడా వెల్లడించడం జరిగింది. మరి ఇన్ని జాగ్రత్తల నడుమ సాయంత్రం ఈ తిరంగా ర్యాలీ అయితే కొనసాగబోతుంది. తిరంగా యాత్ర అయితే కొనసాగబోతుంది. ఈ యాత్ర అంతా కూడా పూర్తిగా పకడ్బందీగా పోలీసుల నేతృత్వంలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా కూడా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన యాత్ర బెన్ సర్కిల్ లో ఎండ్ అవుతుంది కాబట్టి డ్రోన్ల ద్వారా కూడా యాత్రనంతా కూడా అంటే పూర్తిగా జాతీయ జెండాని కూడా
డ్రోన్ల సహాయంతో వాళ్ళు విజువలైజ్ చేయబోతున్నారు. అలాగే షాపింగ్ మాల్స్ కు సంబంధించి ఈవినింగ్ అన్ని కూడా క్లోజ్ అవనుంది. షాపింగ్ మాల్స్ లో కూడా ప్రజలు చూసుకునే విధంగా కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. షాపింగ్ మాల్స్ లో కూడా పోలీసులు పెట్టి గస్తీ కాస్తూ ఉన్నారు. ఎటువంటి అంటే షాపింగ్ మాల్స్ నుండి సడన్ గా ప్రజలు బయటకు రాకుండా అక్కడ పోలీసుల నుంచి వాళ్ళు బందోబస్తు నిర్వహిస్తున్నారు. షాపింగ్ మాల్స్ దగ్గర కూడా అంటే వాళ్ళు ఇప్పటికే క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ట్రెండ్ సెట్ ఓపెన్ లో ఉంటుంది. ట్రెండ్ సెట్ దగ్గర ఇది ఆగే పరిస్థితి ఉంది. ర్యాలీ ట్రెండ్ సెట్ దగ్గర ఎండ్ అవనుంది. ట్రెండ్ సెట్ దగ్గర మీడియా పాయింట్ దగ్గర సీఎం అలాగే డిప్యూటీ సీఎం అలాగే పురంధేశ్వరి మీడియా బ్రీఫింగ్ ఇచ్చాక ఈ ర్యాలీ అనేది ఎండ్ అవుతుంది. అలాగే సీఎం ఇక్కడ నుంచి రామలింగేశ్వర నగర్ అటు నుంచి కూడా కృష్ణలంక అటు నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్తుంటారు. అలాగే డిప్యూటీ సీఎం గన్నవరం చేరుకుంటారు ఈ ర్యాలీ అనంతరం. అలాగే ఎవరి దారి వాళ్ళు చూసుకునే నేతృత్వంలో వీళ్ళందరూ కూడా పూర్తిగా బందోబస్తు చర్యలు అయితే చేపడుతున్నారని కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్ గా తిరంగా యాత్ర విజయవంతం కావాలని కూడా గట్టిగా అందరూ కూడా కోరుకుంటున్నారు. బందోబస్తు కూడా గట్టిగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ఆసిఫ్ తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.